అంగట్లో అన్నీ ఉన్న ఆలున్నోట్ల సేనన్నట్టు ఇంట్లో అన్నీ ఉన్న చేసుకోవడానికి ఒళ్ళు బద్ధకమైపోయింది. ఎప్పుడో తెచ్చిన గులాబ్ జామ్ ప్యాకెట్ అలా ఉంటే దాన్ని ఇవాళ తీసి ఓపెన్ చేసి చేశానండి. చాలా బాగా వచ్చింది. ఎలా చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి. చిన్న ప్యాకెట్ గులాబ్ జామ్ తీసుకొచ్చాను. అది ఒక బౌల్లో వేసుకొని ఉండలు ఉన్నాయేమో అని ఒకసారి చూసుకొని ఒక బౌల్లో వేసుకొని తగినన్ని పాలు పోసుకుంటూ చేశాను. సో లాస్ట్లో కొంచెం టేస్ట్ కోసం గీ కూడా వేసి నేనైతే మొత్తాన్ని మిక్స్ చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేస్తాను. పాలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. గులాబ్ జామ్లో కావాల్సిన పాకాన్ని నేనైతే రెడీ చేసుకుంటున్నాను. 1/2 కప్పు పిండి వేసుకున్నా కాబట్టి కప్పు చక్కెర అయితే వేసుకొని 3/4 భాగం వాటర్ వేసుకొని చక్కెర కరిగేంత వరకు మిక్స్ చేయండి. పాకాలు అవసరం లేదు. చక్కెర కరిగింది అనుకోవడానికి వైట్ లేయర్ వస్తుంది. సో చక్కెర అయితే కరిగిపోయింది కాబట్టి కొంచెం టేస్ట్ కోసం యాలకులు వేసాను ఫ్లేవర్ కోసం. సో మళ్ళీ 1/2 అవర్ పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని ఒకసారి మొత్తాన్ని మ్యాష్ చేయండి. 2 చేతులకు ఆయిల్ లేదా గీ వేసుకొని ఒక ప్లేట్లో అట్లా నేను చూపించినట్లుగా చిన్న చిన్న ఉండలు చేసుకొని అట్లా వేసుకోండి. సో ఈలోపు మనం చేసేలోగా ఆయిల్ అనేది హీట్ ఎక్కుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టే వేయించండి గులాబ్ జాములు అనేవి. సో వేసిన తర్వాత 2 మినిట్స్ వరకు కదిలించొద్దు, అవి పైకి తేలేంత వరకు. సో నేను అలా కదిలించకుండా అండ్ కడాయిని చుట్టూ తిప్పుతున్నాను ఇరువైపులా మొత్తం బాగా వేగిపోతుందని. సో అలా మీడియం ఫ్లేమ్లో వేయించిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. సో చాలా బాగున్నాయి, ఒకసారి చేసుకోండి. సో గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయినాయి. పాకం చల్లారింది కదా, పక్కన పెట్టుకున్నాం కదా. సో ఆ గులాబ్ జాములు రెడీ అయినవన్నీ ఆ పాకంలో వేసేసుకోండి. మొత్తాన్ని చక్కెర పాకంలో వేసిన తర్వాత ఒకసారి కిందికి పైకి 2 వైపులు అట్లా చుట్టూ తిప్పేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ పక్కన పెట్టేసుకుంటే ఆ చక్కెర పాకం మొత్తం గులాబ్ జాములకు పట్టి చాలా టేస్టీగా అనిపిస్తాయి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేసి పెట్టుకోండి.